ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు బొజ్జనండే వంట. ఫ్రెండ్స్ ఇవాళ వంటలో నేను గోబీ 65 అయితే చేశానండి. సో ఇది మనకి రెస్టారెంట్ స్టైల్‌లో లేదా మనకి ఫంక్షన్స్‌లో పెడతారు కదండీ గోబీ 65 సేమ్ అలానే మనం ఇంట్లోనే చాలా ఈజీగా చాలా సింపుల్‌గా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో అదే టేస్ట్‌తో మనకి వస్తుంది. సో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఇంకా అంతకన్నా కూడా మనకి బాగొస్తుందండి. సో ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి. సో మనకి పర్ఫెక్ట్ గోబీ 65 అయితే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మరి ఇది ఎలా చేయాలో చూద్దామా అండి. సో ముందుగా గోబీ 65కి నేను క్యాలీఫ్లవర్ అయితే తీసుకున్నానండి. మీడియం సైజ్ క్యాలీఫ్లవర్. వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న ముక్కలు మునిగేటట్టుగా వాటర్ అయితే వేసేసి కొద్దిగా చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు వేసి జస్ట్ ఒక్క పొంగొచ్చే వరకే మనం దీన్ని ఉడకనివ్వాలండి. సో దీంట్లో ఏమన్నా చిన్న చిన్న పురుగులు కానీ వాసన కూడా పోతుందండి. సో అలా జస్ట్ ఒక 2 మినిట్స్ ఉడకనిద్దాం. సో ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోండి. సో నేను దీంట్లో 2 స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్ వేసానండి, 1 స్పూన్ వరకు రైస్ ఫ్లోర్ వేసాను అండ్ 1 స్పూన్ వరకు మైదా వేసానండి అండ్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పౌడర్ 1 స్పూన్ వేసానండి, చిటికెడు పసుపు అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అండ్ 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసానండి, కొద్దిగా మిరియాల పొడి వేసాను అండ్ దీంతోపాటు లెమన్ ఒక బద్ద అయితే పిండుకున్నాను. మీరు కొద్దిగా కొత్తిమీర కూడా వేసానండి. సో ఇప్పుడు ఇది వాటర్ వేస్తూ కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకుందామండి. సో మరీ ఎక్కువగా పల్సగా చేసుకోకండి. సో మనకి ఆ క్యాలీఫ్లవర్ ముక్కలకి పట్టేటట్టుగా కలుపుకోండి. సో ఈ విధంగా కొద్దిగా వాటర్ వేస్తూ సో ఇదంతా కూడా ఇలా కలుపుకుందాము. సో ఇప్పుడు దీంట్లో నేనైతే ఫుడ్ కలర్ కూడా కొద్దిగా యాడ్ చేశానండి. కంప్లీట్గా ఆప్షనల్. ఒకవేళ మీరు ఫుడ్ కలర్ వద్దనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. చూడండి. సో మనకైతే మొత్తం అంతా కలుపుకొని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు మనకి క్యాలీఫ్లవర్ ముక్కలు అయితే ఉడికిపోయి ఉంటాయండి. ఆ వాటర్ అన్నీ కూడా నీట్గా వంపేసి మనకి ముక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లోకి అయితే వెయ్యాలి. సో చూడండి, ఒక పొంగు వచ్చే వరకు ఉంచేసి దీన్ని దించుకొని వాటర్ అన్నీ తీసేసి చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఇప్పుడు మనం కలిపించుకున్న ముక్కలు ఈ పిండిలోకి వేద్దాం. చూడండి, ఈ విధంగా మొత్తం అంతా కూడా కలుపుకోండి. సో ఇలా ఈ ప్రాసెస్ మిగతా ముక్కలన్నిటికీ కూడా కంటిన్యూ చేయండి. సో ఆ ముక్కలన్నీ కూడా వేసి ఈ మసాలా అనేది ముక్కలకి బాగా పట్టేటట్టుగా మిక్స్ చేసి పక్కన ఉంచుకుందాం. ఈ విధంగా చూడండి, పర్ఫెక్ట్గా ముక్కలన్నిటికీ పట్టేసిందండి. సో ఇప్పుడు మనము దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. సో డీప్ ఫ్రైకి నేను కడాయి అయితే పెట్టుకున్నానండి. సో డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ అయితే వేసేసి ఇది బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని ఈ ముక్కలు అయితే వేద్దామండి. సో డీప్ ఫ్రై చేసేటప్పుడు కంప్లీట్గా హై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని వేపుకోండి. సో మనకి ఇలా ఈ విధంగా ఈ ముక్కలు అనేవి తిప్పుతూ కాల్చుకోండి. సో మనకి ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, చాలా క్రిస్పీగా క్రంచీగా మనకి గోబీ 65 అయితే రెడీ అయిపోయిందండి. ఈ విధంగా సో ఇలానే మిగతా ముక్కలన్నీ కూడా ఇలానే వేసుకొని వేపుకోండి. సో మీరు కావాలంటే సెకండ్ టైం కూడా వేసుకోవచ్చు అండి. అప్పుడు ఇంకా క్రిస్పీనెస్ కావాలంటే సెకండ్ టైం కూడా వేసుకొని వేపుకుంటే ఇంకా క్రిస్పీనెస్ వస్తుంది. సో ఇప్పుడు నేను కొద్దిగా అదే మనకి లెఫ్ట్ ఓవర్ ఏదైతే పిండి ఉంటుందో అండి, దాంట్లోనే నేను జీడిపప్పు, కరివేపాకు, మిర్చి అయితే ఇలా చీల్చుకొని వేసుకున్నానండి. సో దీంట్లో ఒకసారి ఇలా కలిపేసుకొని అదే ఆయిల్లో డీప్ ఫ్రై చేసేద్దామండి. ఈ విధంగా ఇలా కలిపేసుకొని సో డీప్ ఫ్రై చేసుకొని ఇవి మనకి ఎక్స్ట్రా ఫ్లేవర్ని ఇస్తుందండి గోబీ 65కి. సో ఇలా మిర్చితో నంచుకుంటే గోబీ 65 ఇంకా టేస్టీగా ఉంటుందండి. సో నేను చేసిన ఈ గోబీ 65 రెస్టారెంట్ స్టైల్లో చేశాను. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.